హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన. తిను మా చెల్లి. హాయ్ నా పేరు సాహితి తిను మా అక్క. We're two sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. సో ఈరోజు మీరు కొన్ని థింగ్స్ డిఫరెంట్ నోటీస్ చేస్తుంటారు. సంజన వాయిస్ ఆబ్వియస్లీ పాపం ఇప్పుడు కొంచెం జలుబు చేసింది సీజన్ చేంజెస్ వల్ల. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కదా, సమ్మర్ నుంచి వింటర్ అయ్యేటప్పటికి తను వాయిస్ చేంజ్ అయింది అనమాట జలుబు వల్ల. అండ్ ఇంకో థింగ్ ఏం నోటీస్ చేశారా, వీ హ్యావ్ టు సే గుడ్ బై టు దీస్ ఓల్డ్ ఫోన్స్. అంత పాత ఏం కాదు, అయితే గుడ్ బై చెప్పడానికి. సో ఈ ఫోన్స్ మనం తీసుకునేవి కూడా వీడియో తీసాం అనుకుంటా కదా అప్పుడు. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. యా, సో ఇవి అయితే ఐఫోన్ 12 Pro Max అనమాట. మా నలుగురికి అయ్యే ఉంటాయి ఫోన్స్. 12 ఏంది 14 అయితే 14 అసలు చూసారు కదా ఎలా ఉన్నారు ఇద్దరు. ఈ 14 Pro Max చూడు, అందుకనే మమ్మీ ఉండాలి ఫ్యాక్ట్ చెకింగ్. అప్పుడు పర్పుల్ కలర్ వచ్చింది. అవును, అప్పుడు కొత్తగా పర్పుల్ వచ్చింది. అది నేను తీసుకున్నాను. మేము కూడా తీసుకున్నాం. మీరు కూడా నాకు కానీ మీ కలర్ కనిపిది కదా కేసులో, నాదైతే మమ్మీ యాక్చువల్లీ ఈ ఫోన్ అనమాట ఇక్కడ ఉన్నది. సంజన ఫోన్ మమ్మీ యూజ్ చేస్తుంది రికార్డింగ్కి. అండ్ దెన్ నా ఫోన్ ఏమో ఈజీ టు రికగ్నైజ్, ఎందుకంటే మేము ఆస్ట్రేలియా వెళ్ళొచ్చినప్పుడు ఆ వీడియోస్ చూస్తానంటే మీకు తెలిసి ఉంటుంది. ఇది నా బ్యాక్ గ్లాస్. ఫస్ట్ డే ఆస్ట్రేలియాలో కొట్టి దిగింది అనమాట ఫ్లైట్. బట్ లక్కలీ ఏంటంటే డార్క్ కలర్ కాబట్టి అంత తెలియట్లేదు, కానీ గ్లాస్ బ్యాక్ అయితే బ్రేక్ అయ్యి ఉంది అది. బట్ ఇట్స్ ఫైన్. ఫ్రంట్ అయితే ఇట్లా నాకెందుకు అర్థం అవుతుందంటే వాళ్ళు ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్టర్లు చేస్తారు, కానీ బ్యాక్ ఇది ఉంది, ఇది అసలు ఏం ప్రొటెక్ట్ చేయాల. ఇక్కడ నుంచి ఇరిగిపోయింది అన్నమాట మొత్తం, లైక్ స్క్రీన్ మొత్తం ఇరిగిందా? యా, స్క్రీన్ మొత్తం కాదు. అవునా, మొత్తం అయిందా? అవును, బ్యాక్ మొత్తం. ఇదిగో ఏది చూపించు బుడ్డి. మీరు చూడలేదా? నేను అప్పుడు చూపించాను. వాట్ సంజన చూడలేదు కానీ అమ్మోళ్ళు చూసా. లేదు బుడ్డి, నాకు గుర్తుకోలేదు. లేదు, చూపించా. అయ్యో అవును అవును, దాట్స్ వై ఐ వాస్ రియల్లీ సాడ్. అది ఎప్పుడు నాన్న జస్ట్ 2 months ముందు అయింది. అవును, కొత్త ఫోన్లు తెచ్చుకునే 2 months ముందు. Why is this not on the front? యా ఎగ్జాక్ట్లీ, ఇది కవర్ చేసి అయిపోయింది. దానికి మేకప్ వేసా కనిపిదు. అయ్యో, ఫోన్ అంతా బాగా పనిచేస్తుంది. ఈవెన్ కెమెరా కూడా ఇబ్బంది ఏం లేదు, మొత్తం బాగా పనిచేస్తుంది. జస్ట్ అదే ప్రాబ్లం, అదే మా రెండు మొత్తం షాటర్ అయింది. అదేం చేసింది తెలుసా సాహితి, చెప్పు. చిన్న బ్యాగ్ ఒకటి పెట్టింది అనమాట ట్రావెల్ అప్పుడు. అంత బ్యాగు అంతది కూడా కాదు నాన్న, ఇంకా చిన్నది. దాంట్లో పాస్పోర్ట్లు, దాని తర్వాత ఫోన్లు అన్ని ఇరికిచ్చి ఆ ఫోన్ ఎంత గట్టిగా నొక్కి పెట్టిందో. అయితే ఆ ఫోన్ పెట్టాలి, ఇక్కడ ఏదో నొక్కుకోబోయింది, దానివల్ల ఇది మొత్తం అయిపోయింది. పెద్ద మీ నాన్న చెప్తానే ఉన్నాడు, బుడ్డి వేరే బ్యాగ్ పెట్టుకోమ్మా, ఎందుకు దాన్ని అలా ఇరికిస్తున్నావు అంటే, ఏం కాదు డాడీ. నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. సంజన ఫోను, ల్యాప్టాప్, అన్ని కారు చాలా, యా వాచ్. ఫోన్ ఇక్కడ షార్టర్ అయ్యి ఫోన్ మొత్తం షార్ట్ అయిపోయింది. దీనికన్నా ఇంకా దారుణంగా ఉంది. స్క్రీన్ ప్రొటెక్టర్కి ఏం అవ్వలేదు. స్క్రీన్ ప్రొటెక్టర్ అంటే మహా అయితే $50 ఉంటుందేమో. ఫోన్ నా ఫాల్ట్ కాదు, ల్యాప్టాప్ అన్ని బ్రేక్ అయినాయి. ఏం పర్లేదు. ల్యాప్టాప్ నేను ఇక్కడ పెట్టుకుంటే ఇట్లా బ్యాక్ పెన్సిల్ తీసుకొని ఇట్లా రీచ్ అయ్యాను, అప్పుడు నడిచి వాళ్ళ బ్యాగ్ హిట్ అయ్యి నా ల్యాప్టాప్ కింద. అది ఫస్ట్ ఇయర్ MacBook Air. No, it was a Pro. Oh yeah, Pro. అది బాగానే గుర్తు పెట్టుకుంటుంది అన్ని. Alright, so అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు బేసిక్లీ ఈ ఫోన్స్ కి ఎందుకు బాయ్ చెప్పాలంటే న్యూ ఫోన్స్ వచ్చి. ఒక నిమిషం బ్రేక్ ఇస్తారా, నేను వాటర్ పెట్టుకున్నా తాగుతాను. మేము మాట్లాడుతున్నాం, మాకు బ్రేక్ కావాలా నీకు కావాలి? కాదు కాదు, తాగుతా మాట్లాడుతా ఉన్నా. అది ఇరిగిపోయింది ఇప్పుడు. సో బేసిక్లీ ఏంటంటే ఈ ఫోన్స్ నేను నమ్మలేదు సంజన ఎంత చిన్న బాక్స్ లో వస్తాయని. సో ఫోన్స్ ఏమో ఈ స్క్రీన్ ప్రొటెక్టర్స్ యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఆ ఫోన్స్కి పెట్టాను, బట్ అవి చాలా బాగున్నాయి. సో అందుకని ఈ ఫోన్స్కి కూడా సేమ్ అయ్యే తీసుకున్నాం. మీకు కూడా కావాలంటే లింక్ పెడతాము, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు లైక్ ఫర్ అన్ని ఐఫోన్ బ్రాండ్స్కి ఉన్నాయి, మేబీ లైక్ అదర్ ఫోన్స్ టూ, బట్ మేము వీటికే చూసాము. యా, అన్ని మోడల్స్ ఐఫోన్ మోడల్స్కి అయితే మేము డెఫినెట్గా చూసాము ఉన్నాయని. అండ్ మేము యాక్చువల్లీ ఆటర్ బాక్స్కి చాలా లాయల్ అనమాట కేసెస్లో. బట్ ఏమవుతుందంటే ఈ మధ్య ప్రతి కేస్కి అది ఇట్లా రబ్బర్ బయటకు వచ్చేస్తుంది. అవును, కేస్ అంటే చూపించాలి కానీ లేవు ఇప్పుడు. బేసిక్లీ ఏంటంటే ఆర్డర్ బాక్స్ ఒక్కొక్క కేస్ $50 ఉంటుంది. అంటే మేము
ఆల్మోస్ట్ 4 ఫోన్స్ అంటే $200 కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి, ట్యాక్స్ అన్ని పడతాయి కదా. సో అంత పే చేసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, మంచిగా ప్రొటెక్ట్ చేయాలి, కొన్ని అట్లీస్ట్ ఒక 1 year అయినా కేసు రావాలనుకుంటే ఆటర్ బాక్స్ ఒక 5-6 monthsకే బేసిక్లీ ఈ పార్ట్కి అండ్ లైక్ అవును, ఎందుకంటే మేము అందరివి 4 ఫోన్లకి ఒకటే తీసుకుంటుంటాం, బ్రాండ్ తీసుకుంటాము. సో అట్లా కాదని అప్పుడు ఏమైందంటే అవి పాడైపోయినాయి అని అమ్మాయి ఈ కేసు తీసుకుంది. అని ఇది యాక్చువల్లీ చాలా బాగుంది అనమాట. 1 year ఇలా తీసుకుంది అయ్యి ఉంటుంది నాన్న, అయ్యి ఉండేది తెలియకుండా అయితే. అండ్ చాలా బాగా పనిచేస్తుంది అసలు. yellowing కూడా ఏం అవ్వదు. క్లియర్ కేస్, అది క్లియర్ కేస్ యూజ్ ఆటర్ బాక్స్ లో క్లియర్ కేస్ తీసుకున్నా కూడా yellowing అయింది. ఒక 1 year నువ్వు ట్రై చేశాను. సో అందుకని అయ్యే మళ్ళీ రిపీట్ చేసాము. yes, బట్ ఇప్పుడు అందరు ఫోన్లు సో బేసిక్లీ ఏంటంటే 3 ఫోన్లు 3 కలర్లు, ఒక ఫోన్ డాడీ వేరే కలర్ తీసుకున్నాం, కానీ అందరి క్లియర్ కేసులు. సో అది ఇప్పుడు డిఫరెన్షియేషన్ కాలేజ్ వచ్చాలి. బట్ ఈ కేసెస్ అయితే నచ్చినాయి. సో ఈ 2 లింక్స్ ఇవన్నీ మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాము. మీకు కూడా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఈ కేసెస్ అన్ని ప్రైస్ చాలా రీజనబుల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. So these are like not sponsored, so you may make nothing in this video is sponsored. So phones like sponsored. కాకపోతే I wish they were, but phones కూడా sponsored కాదు. మేము వాడుతున్నాం కాబట్టి కేసులు బాగున్నాయి. అంటే చాలా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అన్ని మోడల్స్ ట్రై చేసి ఎంత మనీ స్పెండ్ చేసినా బాగాలేవు, ఎంత తక్కువ స్పెండ్ చేసినా మరి ఇట్లా బాగుండో తెలియదు కదా. బట్ ఈ చాలా బాగుంది. ఆల్రైట్, సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయమంటా సంజన? ఐ థింక్ ఇది మా ఫస్ట్ టైం అనమాట. మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం ఫోన్స్. యూజువల్లీ ఎప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకుంటాం, కానీ ఐమ్ ట్రైన్ టు బీ కేర్ఫుల్. మేము ఎప్పుడు ఆన్లైన్లో తీసుకోమన్నమాట, స్టోర్కి వెళ్ళి ఆర్డర్ పెడతాం, కానీ ఇది ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అందుకని ఆన్లైన్ ఆర్డర్ పెట్టాం. అవును, ఎప్పుడు అక్కడ పెడితే ఇట్లా వాళ్ళే ఓపెన్ చేసి సెటప్ చేసేస్తారు. మొత్తం పని అంతా ఆన్లైన్లో అంతా వీళ్ళే చేశారనమాట. ఆర్డరింగ్ మొత్తం మేమే చేసాము, సెలెక్షన్ ఆర్డరింగ్ అంతా. అబ్బా కలర్స్ ఉన్నాయి, ఏంది రెండిటి వచ్చినాయి. కలర్స్ ఏది గోల్డ్, గ్రే గోల్డ్. ఎలా తెలిసింది? ఇక్కడ లెటర్స్ లెటర్స్ ఏమంత నాకు తెలియదు. మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. మీ కలర్ నాకే అర్థం కాలేదు ఎదురుగా చూసేదానికి. ఫోన్ నెంబర్ రాసారా? ఓకే రాశారు, స్టిక్కర్ పెట్టారు. ఎందుకంటే లేకపోతే అదే సాయితి నీదే నువ్వు తీసుకున్నావా? ఇది డాడీది కదని బట్ నేను చెప్పాను ఆల్రెడీ. ఐ జస్ట్ లుక్డ్. ఇది అమ్మాయి చూడు, నేను అంత సెల్ఫ్లెస్ నాది నేను లాస్ట్ తీసుకున్నాను. నానే ఫస్ట్ తీసుకున్నా. సో ఈ యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక రికార్డ్ మనం బ్రేక్ చేసాం సంజన. ఇన్ని డేస్ ఓపెన్ చేయకుండా ఉంచాము. ఎన్ని రోజులు అయింది నన్ను వచ్చి? 1 week అయింది ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఫ్రైడే వచ్చినాయి, ఈరోజు ఫ్రైడే. ఇది కూడా ఎందుకు తీసామంటే కంపల్సరీ ఇప్పుడు మేము యాక్టివేషన్ చేపిస్తున్నామంట అనమాట. మండే రోజు వాళ్ళు అదే ఆటోమేటిక్లీ యాక్టివేట్ అవ్విద్ది. ఏంది నువ్వు నాలుగు ఎర్రగా ఉంది? ఏం వేసింది? అబ్బా నేను చూడలేదు. కాదు సంజన కోసం కాఫ్ టాప్స్ ఇస్తే నేను ఒక సంజన కాఫ్ టాప్స్ సంజనాని తినమ్మని బతినాడుతుంటే తినట్లేదు. సాయితీ చూడండి అలా వేసుకుని 4 కూడా ఎర్రగా తెచ్చుకుని కూర్చోండి. అర్థం కాల నాకు ఇప్పుడు. ఒక్కటే మా తినింది, ఇప్పుడే తినాలికి అట్లా అనిపించిందేమో. బట్ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఆటోమేటిక్లీ యాక్టివేట్ అవుతున్నాయి అనమాట మండే రోజు. సో ఆ యాక్టివేట్ అవ్వే లోపల మేము ఈ ఓపెన్ చేసి మొత్తం లైక్ ఈ అడిగిద్దు కదా క్వశ్చన్స్ అన్నీ, యాపిల్ లైక్ ఫ్యాక్టరీ రీసెట్ నుంచి మొత్తం చేయాలి కదా. సో అవి మొత్తం చేసేస్తే అప్పుడు మా సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు రాస్తారు. సో ఈ ఫోన్స్ యాక్చువల్లీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే టూ టైప్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ అక్కడ సైంటిస్ట్ మెజర్మెంట్ స్టార్ట్ చేసింది. అంత పెద్దది. ఒకసారి ఆగి సంజన, ట్రేడింగ్ చేస్తున్నావా లేదా? మనం ఫోన్స్ చేస్తే వాటికి ఇచ్చేవాళ్ళుగా, అదే చేయట్లేదు. అందుకని చేస్తే ఈ ఫోన్ ఉంటుంది, ఈ ఫోన్ ఉంటుంది, అన్బాక్సింగ్ చేయలేము. మేము ఇప్పటి వరకు ఎప్పుడు ఫోన్స్ అయితే ట్రేడింగ్ చేయలేదు. మేము ఎప్పుడు ట్రేడింగ్ చేయమన్నమాట. మా ఫోన్స్ ఇట్లా మా ఫ్యామిలీ లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే మేము 1.5 years 2 years అట్లా యూజ్ చేసి మ్యాక్స్ 2 years 1.5 to 2 years. అవును, ఎందుకు ట్రేడింగ్ అని. ట్రేడింగ్ చేస్తే లైక్ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇదర్ సర్వీస్ ప్రొవైడర్కి ఇవ్వచ్చు, లేకపోతే మళ్ళీ యాపిల్కి బ్యాక్ ఇస్తే వాళ్ళు ఇట్లా మనీ బ్యాక్ ఇస్తారు. బట్ మేము అది చేయకుండా ఈ ఫోన్స్ లైక్
మా ఫ్యామిలీకి. కానీ వాళ్ళు మనీ బ్యాక్ ఇచ్చారు అనుకున్నానా, వాళ్ళు ఇచ్చేదానికన్నా మనం ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి ఫోన్స్. అంటే వాళ్ళు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్స్ కి లైక్ బాగానే ఇస్తారు 600 అంత ఇస్తారు ఈ వీటికి. నీకు కొత్త ఫోన్ 1200 సో హాఫ్ ప్రైస్. బట్ ఈ మామూలుగా లైక్ ఏం చేసుకుంటారు, ఫోన్స్ ఉంటే ఏం చేసుకోలేరు కదా, సో ట్రేడ్ ఇన్ చేస్తారు. లేకపోతే సర్వీస్ ప్రొవైడర్కి ఇస్తే వాళ్ళు చాలా మనీ బ్యాక్ ఇస్తారు, ఆల్మోస్ట్ ఒక ఫ్రీ ఫోన్. కానీ మేము అలా చేయలేదు. మేము అట్లా చేయకుండా ఎవ్రీ టైమ్ న్యూ ఫోన్సే తీసుకుంటాము. సో అట్లా ప్యాకేజింగ్ పైన చాలా రన్ అవుతుంట. దే హ్యావ్ లైక్ వాళ్ళు రీసెర్చర్స్ పెట్టి ప్యాకేజింగ్ ఎలా చేయాలి. బాక్స్ ఏమో ఇట్ షుడ్ ఫీల్ లగ్జరీ బట్ ఇట్ షుడెంట్ బి ఇట్లా ఈజీగా ఓపెన్ అవ్వదు, ఎక్కువ కష్టంగా ఉంది. చాలా ఉంటాయి దానికి ప్యాకేజింగ్. మళ్ళీ సైన్స్ అంతే కదా, నీకు అసలు ప్యాకింగ్ అచ్చుడు ఎలా ఉందో చూడటానికి. నాకైతే 3D గా ఉన్నాయో లేదో తెలియదు, బట్ ఇది ఉండే అనుకుంటా. వి జస్ట్ నెవర్ అంటే ప్యాకేజింగ్ అంటే పే అటెన్షన్. నాకు ఎవ్రీ టైం ఈ ఫోన్ కేసులు ఏమో పడే బుద్ధి అవ్వదు అనమాట, అంత బాగుంటాయి బాక్సెస్ కదా. నిజంగానే బాగుంటాయి. స్టోరేజ్ బాక్సెస్ బాగుంటాయి. ఇంకో థింగ్ ఏంటంటే ఈ మేము iPhone 16 Pro Max అనమాట. 4 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మేము 2నే సెలెక్ట్ చేసుకున్నాము. మేము ముగ్గురం లేడీస్ ఒక కలర్, డాడీకి ఒక కలర్. ఎందుకంటే ఈ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ కూడా బాగుంది, ఈ కలర్ ఇంకా బాగుంది. అండ్ ఇది కొంచెం ఇట్లా ఫెమినైన్ గా అనిపించింది మాకు. ఇంకో కలర్ ఏంది, గ్రే ఉంది కదా, బ్లాక్. ఇంకొక బ్లాక్ ఉంది, డాడీకి ఎప్పుడు బ్లాక్ అని సార్ గ్రే తీసుకున్నాము. అండ్ దెన్ ఒకటి వైట్ ఉంది. వైట్ వద్దు అనుకున్నాం, అందుకని మాకు ఆప్షన్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఎవ్రీ టైం వీళ్ళు ఏం చేస్తారంటే అవ్వదు అక్కడ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆల్రెడీ చూసేసి మాకు నచ్చినవి ఉంటాయి. అమ్మను నాకు అడిగితే ఏదో ఒకటి పిక్ చేసుకుంది, అది మాకు మ్యాచ్ అయితే నేను కూడా అదే చేస్తాను అని చెప్పింది. అవును, గుర్తుందా 12 అప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతే అవును అదే అవే ఇది 12 అప్పుడు అయితే అక్కడ మేము ఆన్లైన్లో తీసుకోకుండా స్టోర్కి వెళ్ళి తీసుకున్నప్పుడు అప్పుడే వాళ్ళు కొత్త కలర్ రిలీజ్ చేశారు. బ్లూ ఒక్కటే ఉందన్నారు. నాకు తెలియదు, నేను చిన్నపిల్లని. సో నేను అన్న నా బ్లూ కావాలని నేను ఫస్ట్ చెప్పేశాను. ఇంకా చూడాలి మమ్మీని, నాకు బ్లూ కావాలి అంటానే ఉంది. అబ్బా, అందుకే ఈసారి మీతో ఛాయిస్ కూడా నేను చూడగా నాకు ఈ కలర్ కావాలన్నా టీవీలో చూసి. నీకు ఆన్లైన్లో ఉన్నప్పుడు ఏ కలర్ అయినా పిక్ చేసుకో, టీవీలో చూసి చెప్పేసా. మీతో ఎందుకు మళ్ళీ ప్రతిసారి మీరు రెచ్చిపోయి మమ్మీ చేసుకుంది, మమ్మీ మా కలర్ చేసుకుంది. ఇప్పుడు నేను నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. అది ప్రూఫ్ ఉంది, ఆ రోజు వీడియో తీసుకుండాల్సింది. లేదు, ఆ ప్రూఫ్ అక్కడ ఉంది. సరే అబాష్ ఫోన్ వాళ్ళు ఓపెన్ చేద్దాం. అయితే నా ఫోన్ కూడా మీరు చేయండి, పాపమని మీకు ఇస్తున్నా. ఓపెన్ చేసి అన్ని సెట్ చేసి నాన్లు ఓపెన్ చేసి అన్ని సెట్ చేసి స్క్రీన్ ప్రొటెక్టర్ వేసి నాకు ఇవ్వాలి. తెలుసు కదా, ఎవరి టైం నా వాట్సాప్ మెసేజ్ ఏం పోకూడదు. అసలు ఎట్లా తీయాలి కూడా నాకైతే తెలియదు, వీళ్ళైతే ఎక్స్పర్ట్లు అనమాట. ఇది యాక్చువల్గా వాళ్ళ డాడీ సంజన చేస్తారు స్క్రీన్ ప్రొటెక్టర్ లో ఇన్ని వేయటం. అయితే ఏదంటే ఓపెనింగ్ మనం స్టోర్ లో చేయించుకున్నాం అనుకోండి, వాళ్ళు పీక్ లాస్ట్ టైం మనీ చాయిస్ ఇచ్చారా ఏంది. యా వి డిడ్ డు ఇట్. బట్ ఏంటంటే మనకి ఇంట్లో మనం ఓన్ గా తీసుకుంటాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యా దాని మీద ప్రైస్ ఉందా ఏంది బ్యాక్ సైడ్? ప్రైస్ మేము చెప్తాంగా, అంత 1300 ఆల్మోస్ట్. వావ్, బాగుంది. పెద్ద డాడీ ఫోన్ నువ్వు తీసావా? Wow, this is like very pretty. బాగుంది కదా, ఆ కలర్ కూడా చాలా బాగుంది. ఇట్లా bluish gray లాగా ఉంది కదా. This is like rose pink, like very light color. Titanium, that's titanium gray. Adi titanium. Did you see my fingerprint? I just put it on top. అసలు పింక్ అయితే సూపర్ గా ఉంది. ఎంత బాగుందంటే పైగా ఇక్కడ గోల్డ్ లాగా వచ్చేసి చాలా బాగుంది. చాలా సటిల్ గా బాగుంది. ఇగోండి ఈ రెండు. ఇది టెంపర్డ్ గ్లాస్, ఇదేదో వేరే గ్లాస్. తీయకర్లా మైండ్. ఓ అటైతే ఎక్కువ ఇచ్చారు. Titanium material. That's why it's not glass. No, it is glass I think, but it's like not as I don't know. రీసెర్చ్ చేయాలి ఇంకా, మేమంతా చూడము. జస్ట్ ఒక న్యూ ఫోన్ తీసుకుందామా, ఓకే ఇప్పుడు కొత్త ఐఫోన్ ఏది ఉంది అది తీసుకుంటాం, అంత డిఫరెన్సెస్ చూడము. 16 Pro Max. ఎస్, iPhone 16, 16 Pro Max, 16 Plus. బుడ్డి అలా చెప్పరు బుడ్డి, 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. అది అసలు ఇందాకిద్దరు ఈ డ్రెస్లు వేయాలని మొత్తం పెద్ద పైకి ఎక్కావు కిందకి దిగావు. నేను చెప్పాను నాన్న ఏం డ్రెస్లు ఎప్పుడు ఏం కావాలి అని అడిగా క్లారిటీగా. అప్పుడు చెప్పింది ఇక్కడే ఉన్నాయి చూడండి నాన్న అని చెప్పాను. కాదు మా ఫోన్ పైన నేను ప్రొటెక్టర్ పెట్టుకునే ముందు నా దగ్గర ఒక స్టిక్కర్ ఉంది, అది పెట్టుకొని ఎన్ని రోజులు వీడియో చెప్పి చాలా రోజులు అయింది అవ్వాలకి. నాకు మెమరీ కొంచెం ఎట్లా మాట్లాడాలో మర్చిపోయిందిలే. సంజయ్ ఫోన్ అట్లా పట్టుకోవద్దు, దీనిపైన పెట్టు ఆ ఫోన్. సో ఇది ఓల్డ్ ఫోన్ కి న్యూ ఫోన్ 1200 వితౌట్ ట్యాక్స్ కదరా బుద్ధి. 1300 ఆల్మోస్ట్ 1250.
వితౌట్ ట్యాక్స్. ఇంకా స్టేట్ ని బట్టి ట్యాక్స్ ఎక్కువ పెరిగిద్ది. హైట్ డిఫరెన్స్ 1350 అరౌండ్ 1400 పడుతుంది. ఇది ప్రో కన్నా 0.2 ఇంచెస్ పడుతుంది. ఇది పోయేది నాన్న అదే 14 కన్నా 0.2 ఇంచెస్ పడుతుంది. కెన్ యూ టెల్? యా ఇక్కడ ఉంది చూడు a little bit, right? వీళ్ళకి ఫోటోగ్రాఫర్లు ఫ్రీగా దొరికాం కదా అందుకని ఏదో మరి వాడుకోవాలి ఉన్నప్పుడు. అది ఒకసారి చూపి సంజన ఏమేమి ఉన్నాయి బాక్స్లో. సంజన ఫోన్ పైకి వెళ్ళిపోతుంది. దాంతో ఏం వచ్చింది చూపి. braided charging cable. That's nice. Braided this take query పాదు USB-C. Yes, I think last iPhone 15 నుంచి USB-C చేంజ్ అవ్వారు. అండ్ ఇది ఇట్లా AI తో వచ్చింది కదా వాళ్ళు అప్డేట్ రిలీజ్ చేసినప్పుడు. Oh, they didn't release it. అంటే ఎలా వస్తది నాన్న Even ఇంకా for రిలీజ్ this, చేయలేదా? దీనికి కూడా ఏం రాస్తున్నారు మరి అదంతా ఇంత యాడ్స్ చూపించి. What happened to the stickers? సంజన అయ్యో యాపిల్ స్టిక్కర్స్ వేసాను. I know. లాస్ట్ టైం కూడా ఇచ్చారా లేదా? గుర్తులేదు. ఇచ్చారు ఎక్కువ అయ్యేటట్టు పడేసారు ఆడ ఇక్కడ వేసేసి ఉండాలి ఇంకా. సేమ్ కార్డ్ అక్కర్లేదని రాస్తారు అది ఎలాగో తెలిసిన ఇన్ఫర్మేషన్. యా దట్స్ బోరింగ్. యాక్చువల్గా ఆ బాక్స్ పనికిరాదు నాన్న అది యా ఆ బాక్స్ పనికిరాదు. అది పనికొచ్చిద్ది ఉంచు. అది పనికొచ్చింది. సాహితికి ఎక్స్పీరియన్స్ ఇది పెట్టేసేది. సంజనాకు అంత ఉండదులేండి. సంజన అవన్నీ చేయదు కాబట్టి. ప్రస్తుతానికి ఉందా ఇది? అది నువ్వు మనం ఇది పెట్టేద్దాం ఈ వీడియోలో. ఇట్లా పెట్టేద్దాం ఫోన్. ఓ యా ఐ థింక్ ఈ ఫోన్ కూడా మనకి సెటప్ చేసుకోవచ్చు ఏం కాదు. డాడీది ఒకటి పక్కన పెట్టా. ఇప్పుడు వాడికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓ యా సో ఈ ఫోన్కి ఏంటంటే కెమెరా బటన్ కూడా ఇచ్చారనమాట. ఇస్ దాట్ యాక్చువల్లీ యూస్ఫుల్? దాని గురించి చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి జనాల దగ్గర. ఐ థింక్ మనలాంటి వాళ్ళకి ఇట్లా ఎవరికైనా గబక్కని ఫోన్ నుంచి ఫోటో తీయాలంటే ఫోటో ఇక్కడ నుంచి యాక్సెస్ అవ్వచ్చు, సైడ్ కి స్వైప్ అవ్వచ్చు, పై నుంచి కింద. అప్పుడు ఫోటో ఎడితే తీయాలి అర్థం కాదు. వాళ్ళకి నిలబడే ఉంటారు 4-5 చూసేటప్పుడు. అమ్మ ఇది మళ్ళీ ఫోటో అక్కడి నుంచి వెళ్ళాలనేది. అవును పవర్ బటన్ అని మామూలే ఇది ఇచ్చారు. లైక్ ప్రెస్ చేస్తే ఇట్లా సైలెంట్కి వెళ్ళిద్ది. డాడీ దానికి కేసేజ్ అయితే. ఓకే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వేయాలి కదా. ఇది ఓపెన్. నీ దానికి కూడా వేయాలి కదా. స్క్రీన్ ప్రొటెక్టర్స్ వేస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఏంటమే బట్ ఇట్లా తీసేస్తే నీకేం డస్ట్ ఉండదు. సంజన చాలా నీట్ గా చాలా బాగా వస్తుంది స్క్రీన్ ప్రొటెక్టర్లు. అవును అందుకని మా ఇంట్లో నాప్కిన్ వేద్దామంటావా? అట్లాంటి పనులు వీళ్ళు క్లీన్ చేయకూడదు. దీనికి వెంటనే తీసినప్పుడు చేయను. నేను అనేది ఫోన్ ఇట్లా కింద పెట్టి చేయటం ఈజీ ఏమో ఇట్లా పెట్టి స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టడానికి. అది సో బేసిక్లీ ఏంటంటే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్స్ కూడా ఇట్లా ప్రైవసీ షీల్డ్ ఉంటుంది అనమాట. సో ప్రైవసీ ఇట్స్ అ టంగ్ ట్విస్టర్. ప్రైవసీ షీల్డ్తో ఏంటంటే మనము లైక్ ఇట్లా ఒక వ్యూలోనే బాగా కనిపించింది స్క్రీన్. అటు ఇటు కనిపిస్తే అంత లాస్ట్ ఇస్తారు బట్ ఎప్పుడు వాడము. యా ఐ కెమెరాకి బట్ వీ నెవర్ యూజ్. పని చేసేదా? ఐ డోంట్ థింక్ సో. అది నువ్వు చేసిన స్క్రీన్ ప్రొటెక్టర్ స్టోరీ లాగా వేద్దాం. ఒకటే ఇక్కడే పెట్టేసేది మేబీ. ఒక్కో దాంట్లో 2 ఉంటాయా? 3 ప్యాక్. ఇది కొత్తగా పెట్టేసి అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఇన్స్టలేషన్ వీడియో వచ్చిందంటే బట్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఫోన్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాను కూడా. ఆల్సో ఏంటంటే ఈ గబక్కని ఇట్లా చేయటం కూడా ఈజీగా ఉంది. ఎందుకంటే కొన్ని ఇట్లా ఎక్కువ బబుల్స్ వస్తాయి. చాలా మంది అసలు స్టోర్ వాళ్ళ చేత వేయించుకుంటారు అదే స్క్రీన్ ప్రొటెక్టర్స్. బట్ మేము ఎప్పుడు మా ఓన్గానే లైక్ మేమే చేసుకున్నాం. వీళ్ళు ఇది కూడా ఇస్తారు బాగుంది. లాస్ట్ టైం కూడా ఇచ్చారు. లైక్ బబుల్స్ అట్లా వచ్చుంటా బాగుండదు కదా. సో జాగ్రత్తగా చేసుకోవాలి. యాక్చువల్గా ఫస్ట్ సార్ నాకు గుర్తున్న కాడికి స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేటప్పుడు చాలా టైం పట్టింది. కానీ తర్వాత ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అసలు ఇనిషియల్ ఎప్పుడో వచ్చినప్పుడు చూడండి సంజన పెట్టేస్తుంది. ఇక క్లీన్ కూడా చేయలేదు. యా ఎందుకంటే ఇప్పుడే కదా న్యూ ఫోన్స్. అది పైన ఉన్నది తీసేస్తే మీకు వినిపించిందా వినిపించట్లేదు కానీ కొంచెం ఇట్లా ఎయిర్ బబుల్స్ కూడా అట్లా అసలు మనం నొక్కక్కర్లేదు అదే చేసేసుకునేది. సో డాడీ అయితే ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉన్నారనమాట. ఏదో మెసేజ్ పంపిస్తే చూస్తున్నా. వాళ్ళకి ఇప్పుడు పొద్దున్న అయింది. సో బ్రేక్ఫాస్ట్ దగ్గర ఉంటాను. డాడీకి ఇప్పుడు 8:43 ఎగ్జాక్ట్ 4 hours అహెడ్ కదా. ఓకే అది పైది తీయాలమ్మా మళ్ళా. ఓకే స్క్రీన్ ప్రొటెక్టర్కి ఒక అదే నాకు అర్థం కావట్లేదు. దానికి అదే నా నాన్న ఇందా స్క్రీన్ అని అడగబోతున్నా. కాదు వీళ్ళు యాక్చువల్గా సంజనా సాయితే వాళ్ళు ఏంటి ఎలా చేస్తారు తెలుసా? అసలు కొత్త ఫోన్ కొనుక్కోదలుచుకున్నప్పుడు ముందే స్క్రీన్ ప్రొటెక్టర్ ఆర్డర్ పెట్టుకుంటారు. అంత జాగ్రత్తగా ఉండి ఫోన్లు ఇరగ. నేను నయం కదా నాన్న, నా ఫోన్ నా దగ్గర ఉంటాయి ఎప్పుడు చూపిస్తాను. మేము టేక్ కేర్ చేసిస్తాము. ఇది ఆల్రెడీ స్టోర్ కంటే ఒక 10 times ఎక్కువ ప్రొటెక్షన్తో ఇస్తామని. మళ్ళీ నేనే అనమాట క్లీన్ చేసేది. ఫోన్లు ఇక్కడ కనిపిస్తే చాలు తీసి పట్టుకొని క్లీన్ చేసేస్తుంటాను.
ఈ కలర్ బాగుంది అంటే ఇట్లా రోజ్ గోల్డ్ అట్లా దాని మధ్యలో ఉంది అంత పింక్ శారీస్ ఆ కలర్ లో చాలా బాగుంటాయి డ్రెస్లు శారీస్ ఏంది మా నీకు ప్రతిది కనిపిస్తే అయ్యే గుర్తు హౌస్ వార్మింగ్ ఆ కలర్ కట్టుకుంటా అమ్మకి బ్లూబెర్రీ పిక్కింగ్కి వెళ్తే అదే గుర్తొచ్చింది ఆస్ట్రేలియాలో ఉన్న అదే గుర్తొచ్చింది స్పూన్ చూసినా అదే గుర్తొచ్చింది ఫోన్ చూసినా అదే గుర్తొస్తుంది సారీ బుడ్డి లైఫ్ పిచ్చి అంటారు కాదు గుడ్డు అనరు అన్నారు మమ్మీ మీకు తెలుస్తుందిలే రేపు కట్టుకునేటప్పుడు చూద్దాం ఏమాత్రం గమ్ముకుంటారు అప్పుడు ఆయన్ని జాతీయం చేసేసి మొన్న ఒకసారి మీరు చూసారా లేదో ఆ వీడియో వచ్చింది కదా షిప్పింగ్ వీడియో కొరియర్ది ఆ రోజు ఏంటి నాన్న ఆయన్ని చూస్తే ఇది నాది ఇది నీది అనుకుంటుంటే మేము తీసుకున్నాం దాంట్లో తప్పేముంది నేను ఈసారి హౌస్ వార్మింగ్ ఇంకా పింక్ కలర్ కట్టుకుంటా ఫోన్ కలర్ నాకు నచ్చింది ఫోన్కి మ్యాచ్ అవి మామూలుగా న్యాచురల్గా పోతాయి బట్ నాకు ఇప్పుడే పోవాలి వెళ్ళిపోతాయి సంజన డోంట్ ఐ ఫోర్స్ చేసిన వెళ్ళవు బట్ టైం అటుకినా పాప సో యా బేసిక్లీ ఏంటంటే లాస్ట్ వీక్ వచ్చినాయి కానీ మేము ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదు రోజు ఓపెన్ చేద్దాం అనుకుంటానే ఉన్నాం అట్లానే ఉండిపోయింది ఇప్పుడు కంపల్సరీ ఓపెన్ చేయాలి వాళ్ళు యాక్టివేట్ చేసే లోపల ఓపెన్ చేసేస్తే అప్పుడు ఈ ఫోన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు కానీ ఫోన్ మాట్లాడలేము అంతే ప్రస్తుతానికి అంటే ఫోన్ మాట్లాడచ్చు కదా వాట్సాప్ కాల్స్ అంటే కానీ నీకు నంబర్ ఉండదు కదా మా నెంబర్ దీన్ని ట్రాన్స్ఫర్ అయితే కదా అంటే ఇప్పుడు నేను కొత్త ఫోన్ వాడుకోవాలా అయ్యో అది యాక్టివేట్ అయినా కొత్తది వాడుకోవాలి అయ్యే ముందర కూడా అబ్బా అసలు మమ్మీ కొత్తది అసలు వాడటమే తెలియదు అసలు పాపం మీకోసం కొత్త ఫోన్ వాడటం తెలీదు కొత్త చీర వాడటం తెలీదు ఏం తెలియదు మమ్మీ సంజనాకు కూడా అసలు ఏం తెలియదు కదా కొత్త బీడ్స్ వేసుకోవడం తెలియదు యాక్చువల్గా బుడ్డి మనం ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత తీయాలి వీడియోలు బీడ్స్ వీడియోలు శారీ వీడియోలు అన్ని తీయాలి బుడ్డి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఏం చూస్తారు బీడ్స్ వీడియో చూస్తారా శారీస్ వీడియో యాక్చువల్ గా తీద్దాం అనుకొని ఆస్ట్రేలియా వెళ్ళాము వచ్చినాక చేద్దాం అనుకుంటాను అలా అయిపోయింది మేము ఇప్పుడు ఇండియా వెళ్ళేసి రావాలి కానీ ఇండియా ముందు 1-2 అన్న ఫిల్మ్ చేసుకుందాం అంతమంది కామెంట్ పెట్టారు కలర్ పెట్టమన్నా ఇప్పుడు చీరలు పెట్టమన్నా ఏదైనా కామెంట్ పెట్టండి మీ ఇష్టం అండ్ దెన్ ఇంకొక టీచర్ ఉండేది కదా సంజన లైక్ నా మ్యాథ్స్ టీచర్ 1 year ఫస్ట్ ఐఫోన్ యూజ్ చేసేది అనమాట దాని తర్వాత అప్పుడు I had a math teacher that did that too. సో తను ఫస్ట్ ఐఫోన్ నుంచి ఐ థింక్ అప్పుడు iPhone 8 ఏదో వచ్చింది దానికి అప్గ్రేడ్ అయింది అనమాట సో మొత్తం ఇట్లా మమ్మల్ని అడిగేది ఎప్పుడు లైక్ స్టూడెంట్స్ అందరిని అట్లా యూజ్ చేయాలి ఏం చేయాలి అని చాలా బిగ్ లీప్ కదా అక్కడి నుంచి అక్కడికంటే నీకు కూడా స్పానిష్ తెలుగు కల్లోళ్ళని అడిగారు మా పాపం టీచర్లు అవును మమ్మీ అందుకనే అడిగారు పిల్లలు తెలుగు కల్లో టీచర్లకి అందరికి స్టూడెంట్స్ నేర్పిస్తారు తెలుసా ఇది కొత్త టెక్నాలజీ వచ్చినట్టుంది స్టూడెంట్స్ టీచర్లకి నేర్పించడం జస్ట్ లైక్ మమ్మీస్ అందరికి పిల్లలే నేర్పిస్తారు అలా వాళ్ళకి ఒక టీకాలో నేర్పిస్తారు అట్లా మంచి మమ్మీ అవ్వాలి అట్లా బెటర్ పర్సన్ అవ్వాలి ఉందా ఎక్కడైనా సంజన అసలు మరి కొంచెం పక్కకు కూడా తలది పట్ల సరే దానికి కేస్ పెట్టుకో అండ్ దెన్ మీకు సీ మధ్యలో మీకు ఏదో క్లాస్ బీకుదాం అనుకున్నానే మర్చిపోయాను ప్యాటర్ మర్చిపోతాం వీడియో మధ్యలో ఏదో గుర్తొచ్చింది క్లాస్ బీకాలి టైం అయినట్టుందని మళ్ళీ మర్చిపోయా వీడియో అయిపోయి నాకు బీకుతాలే ఆనెస్ట్లీ ఈ ఫోన్కి ఆ ఫోన్కి వెనకాల నుంచి చూస్తే ఒకేలాగుంటే యూ కుడ్ యూస్ దిస్ థింగ్ సంజన ఇది వాళ్ళు మీనింగ్కి ఇచ్చారు అలైన్ చేసుకోవడానికి మేము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు iPhone 12 Pro Maxes తీసుకెళ్ళాం అండ్ వాటికి మేము కేసులు జనవరిలోనే 14 కొన్నాం డిసెంబర్ ఎండింగ్ కి అవును అప్పుడు అది అక్కడ పెట్టి అవును డిసెంబర్ లో తీసుకున్నాం జనవరిలో తీసుకున్నట్టున్నాం గుర్తులేదు ఎగ్జాక్ట్ డిసెంబర్ కరెక్ట్ గా 2 years అయింది వచ్చేసినాయా జస్ట్ అడ్జస్ట్ లో కొంచెం అంటే అది నీకు ఇలా సెట్ అవ్వాలి తీసేసేటప్పుడు పడిద్ది కదా నీకు ఏమైతే అందు లైట్ గా స్టిక్ అయితే పైన నుంచి ఇట్లా వచ్చింది ఓకే కొంచెం మమ్మీ నీ ఫోన్ లో ఫస్ట్ థింగ్ ఏం చూసుకుంటావు నువ్వు లాస్ట్ ఇయర్ ఏం చూసాను గుర్తులేదు లాస్ట్ టైం అక్కర్లే ఈ టైం ఏం చూస్తావు చెప్పు మీ ఇద్దరు ఫేస్లు అబ్బా కొంచెం ఎక్కువ అయిందేమో ఇద్దరు ఫోటో రియలిస్టిక్ చెప్పు వీడియో లేదు రికార్డ్ అవ్వట్లేదు అని ఇమాజిన్ చేసుకొని చెప్పి మీరే చెప్పండి నేను చెప్తే గొప్పే ఉంది నాన్న నా విషయం చెప్పు సంజన నువ్వే సంజన ఆల్రెడీ చెప్పింది మీకు వాయిస్ వినిపించిందా వినిపించలేదు శారీలు చూసిద్ది బుడ్డి లైఫ్ని ఎంజాయ్ చేయాలి నాన్న హ్యాపీగా చిన్న చిన్న థింగ్స్లో
ఎందుకంటే లేకపోతే నీకు ఎలాగో లైఫ్ అయిపోయింది. దాని బదులు థింగ్స్ అండ్ డాడీ మన క్లాజెట్ మన ఇల్లు అగ్రీ అవ్వదు అనుకుంటామా? చెప్తున్నా, చిన్న చిన్న థింగ్స్ హ్యాపీగా. అవును, అది కరెక్టే. మాకు చిన్న చిన్న థింగ్స్లోనే హ్యాపీనెస్ దొరికిద్ది మమ్మీ. కదా సంజన, చాలా చిన్న థింగ్స్లోనే దొరికిద్ది మాకు. వీళ్ళతో మాట్లాడలేను ఇప్పుడు నేను. అది చిన్న థింగే కదా. యా అంతే. 20 క్యారెట్ డైమండ్ రింగ్ అంతే కదా, చాలా చిన్నది. అది ఎంత ఉంటుంది సల్లా? లిటరలీ అంత చిన్నది అడుగుతున్నా. ఈ రోజు నువ్వు ఈ డ్రెస్ వేసుకురాగా నేనేమని చెప్పాను బుడ్డి? డైమండ్ నెక్లెస్ కాదు, ఈ హాలీవుడ్ మూవీస్ లో చిన్నపిల్లలు అప్పుడు మీరు చూసేవాళ్ళు కదా మూవీస్, దాంట్లో ఫస్ట్ ఆ బార్బీల్ని వాళ్ళని చూపించినప్పుడు ఇట్లానే ప్లెయిన్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటారు. స్క్రీన్ ప్రొటెక్టర్ బాగా కెమెరా కూడా వేసేసారు ప్రొటెక్టర్ కింద. The camera? Yeah, field ఇక్కడ. Wait, selfie camera? Yeah. Oh. బాగుందా? పాప సెల్ఫీలు క్వాలిటీ బాగుతాయా? ఏం సజ్జ క్వాలిటీ తగ్గిపోయింది సెల్ఫీస్. కమ్ముగా ఉంది అసలు. సెల్ఫీ క్వాలిటీ తగ్గిపోయింది. That's sad. ఏం అవసరం లేదు. సరే నాకు హాఫ్ డ్రాప్స్ ఇస్తే వేసుకోరాదు? అన్నీ ఉన్నాయి మెడిసిన్ ఇంట్లో, ఒకటి వేసుకోదు. పెద్ద బంగారం నీకు బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు పెట్టారు సైట్. అది చూడండి అసలు నేను హాఫ్ డ్రాప్. These are like pretty expensive for screen protectors. అవునా? కాదు నాన్న, నేను కాఫ్ డ్రాప్స్ వేసుకోమంటే అది ఫోన్ల గురించి మాట్లాడుతుంది. ఏమనాలి? ఒకటి వేసుకోరా పెద్ద బంగారం, అది అక్కడే ఉంది చూడండి. ఏ సైట్ ఒకటే అది వేసుకోకపోతే అక్కడ వాళ్ళు అమ్మ అప్సెట్ అయ్యేటట్టుంది. స్టిక్కర్ పెట్టిద్దంట. కావాలంటే ఏం చేయాలి? నాకు కూడా కావాలి స్టిక్కర్. డాడీ దాన్ని పెట్టి ఫస్ట్. సో ఈ కేస్ ఓపెన్ చేస్తాను, నాకు ఉంచులే. ఒకటి ఓపెన్ చేసింది అయితే అది తీసుకోవాలి. బుడ్డపిల్ల జుట్టు, బుడ్డపిల్ల కమ్మలు అట్లా వాళ్ళలాగే ఉంటావు బుడ్డి నువ్వు. ఈరోజు అవి ఎప్పుడో మేసిస్లో కొన్నావు అనమాట, బోస్టన్లో ఉన్నప్పుడు కొనుక్కున్నారు. స్టిల్ అలానే ఉన్నాయి, అసలు కలర్ కానీ ఏం చేంజ్ అవ్వాలి. 92.5 అయ్యి. యా సిల్వర్. అప్పుడు ఏదో ఊరక పిల్లలు వేసుకుంటారని కొన్నాను, తెగ బాగున్నాయి సాయితి. బాగున్నాయి. యాక్చువల్ దీనికి సెట్ కూడా ఉండాలి, నెక్ది కూడా కాదా? నెక్లెస్ కూడా పర్పుల్ దానికైతే ఉంది. దానికి ఉంది, కొన్ని వాటుకున్నాయి, దీనికి లేదు అనుకుంటా. ఈవెన్ దే గేవ్ దిస్ థ్యాంక్ యూ. దేనికంటే థ్యాంక్ యూ. ఇంకా కాంప్లికేట్ చేశారు, మళ్ళీ ఏదో 3 వేసారు. ఏంటిది అది? దేనికి అది హెల్ప్ చేయడానికి? వాళ్ళు ఏదో ఈజీగా చేయడానికి ట్రై చేశారు. లాస్ట్ టైం సిద్ధంగా ప్రొటెక్టర్స్ ఇచ్చారు, తర్వాత ఇట్లా పెట్టేయమన్నారు, అయిపోయింది. అదే కేసు, సేమ్ కేసు ఇప్పుడు నా దగ్గర. సేమ్ అదే, ఇదిగోండి. బట్ దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇంకొక హోల్ పెరిగింది దీనికి ఇక్కడ పక్కన కెమెరాకి. అందుకని సేమ్ కేసులు వాడలేము అలాగూ. అంటే ఇది చిన్నది కూడా కాదు మా కేసు. అవును, వాళ్ళు తెలివి నాన్న ఎవ్రీ ఇయర్ కొత్త కేసు. నాదేనా ఫస్ట్? మీ నాందా? ఓకే, నాది ఇంకా తీయలేదుగా. మీరు ఎందుకు తీస్తారులే నాన్న, మీరు శారీస్లో అయితే. సో యా, మా ప్లాన్ ఏంటంటే ముగ్గురి సేమ్ కలర్ కదా, సో అందుకని నాది సంజన దానికి డిఫరెన్షియేషన్ కోసము ఒక స్టిక్కర్ పెడతాం అనుకుంటున్నాం. వెనకాల ట్యాక్స్ స్టిక్కర్స్ ఉంటాయి కదా. I think you try to push it out from other spots too. Maybe ఇంకో చాట్ నుంచి. అక్కడే నా ఫోన్లే కదా దొరికేది వీళ్ళకి దేనికైనా. స్టోరేజ్ లేదనేదని నా ఫోన్ నుంచి వాట్సాప్ డిలీట్ చేసేస్తారు. సాయితీ పళ్ళు అలా ఉంటాయి. సంజన డైరెక్ట్ వాట్సాప్ మొత్తం తీసేసింది, యాప్ తీసేసి వీడియోలు వాడి మళ్ళీ ఎక్కిస్తుంది. అంతే మరి. బుట్టి నా వాట్సాప్ కనిపించలేదంటే తీసేసాను, దాన్ని డిలీట్ చేశాను అంటుంది. అంతే, మా సాయితీ స్టోరేజ్ కోసం యాప్లు తీసేస్తుంటుంది. నెక్స్ట్ టైం కాంటాక్ట్లు డిలీట్ చేస్తాను. చేస్తావు మమ్మీ. అందరు లాస్ట్ నేమ్ రాసి నంబర్ రాస్తుంది. లాస్ట్ నేమ్ రాస్తే ఉపయోగం ఏముంది? పెద్ద నెంబర్ రాయాలి కానీ లాస్ట్ నేమ్ అందరికి సేమ్ ఉంటుంది. I don't think it's gonna come off. ముందర అక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ప్లేస్, దాన్ని అడుగు. ఎక్కడి నుంచి వచ్చాము పాప? హే సిరి అని దాన్ని అడగండి, అలెక్స్ అని చెప్పిద్ది. మేబీ రోల్ సెట్ అయిద్దామో చూద్దాం. లేకపోతే వాళ్ళు ఇచ్చిన టూల్ వాడు. వెనకాల నుంచి అయితే ఎట్లా ఉంది ఫోన్? బాగుంది చూడటానికి. డాడీ ఫోన్ కదా అది, గ్రే. యా, సిల్వర్ లాగా, సిల్వర్ గ్రే. నువ్వు సత్య ఆంటీ వాళ్ళ ఇంటికి వేసుకున్నా శారీ, దాంట్లో ఉన్న కరెక్టే బుద్ధి కదా, ఎందుకంటే ఆ బ్లౌజ్ అదే కలర్లో ఉంది. యాక్చువల్గా నేను ఆ శారీ మీదకి వేసుకున్న బ్లౌజ్ ఆ శారీలోది కాదు కదా. అవును, వేరేది, కానీ చాలా రోజులు అయిందని ఇది వేసుకున్నా. అమ్మది కరెక్ట్ వస్తుంది. అక్కడ మమ్మీ నాన్న, మమ్మీతో పెట్టుకోవద్దు. అమ్మ బాబులే రాలేదు. Are you kidding? No. Why would I be kidding? Look at this. Not a single bubble. సంజన, నీకు అసలు పరువు లేదా ఉందా?
అమ్మకి బాగా చేసింది డాడీ పాపం అసలు ఇంత పెద్ద బబుల్ వేసింది. No, it's coming off. I'm pushing it out with my nails. You are, but it comes back out. Let's see, చూద్దాం. So unfair to daddy. పాపం ఒక్కటి కూడా రాలేదు అమ్మ దానికి. ఒక బబుల్ లేదు ఏం లేదు. Nothing. చూసారా మిమ్మల్ని కష్టపెట్టకుండా ఉంది మమ్మీ. మీ డాడీ ఏంటంటే నా పిల్లలు అన్ని నేర్చుకోవాలని. మీరు అనుకో కేసు వేసేయచ్చు కదా. యా వేసేసి ఇది ఓపెన్ చేసి కొత్త తిన్నానా ఎందుకు అవకాశం ఉన్నప్పుడు కొత్త అన్ని కొత్త చెప్పాను చూసారే బయట ఉంది కదా వేరే తీసేస్తాను అన్నాను చూడు బయట ఉంది సరే లేముంది అన్ని ఒకటే కదా అని. ఓ మేబీ దట్స్ వై బట్ స్టిల్ అదేం డిఫరెన్స్ సరే పోకపోతే కొత్తది వేద్దాం. సంజన చేయితో సంజన నో నో యూ అండర్స్టాండ్ చేయితో తీయడానికి నాకు 20 minutes పట్టింది. నేను చేయితోనే తీసా సంజన చేయితోనే తీసా. పెద్ద తల్లి నీకు నెయిల్స్ కూడా ఉన్నాయి కదా గుచ్చితే వస్తాయిగా. కట్ చేయలేదు పొద్దున్న చెప్దాం అనుకున్నా ఈరోజు ఫ్రైడే అని గమ్ముగా ఉన్నా. గడ్డి గుడ్డు కాదు ఎప్పుడు ఉంచావమ్మ నువ్వు ఉంటే వెంటనే తీపిస్తాము. నేను సంజన సంజన జాగ్రత్తగా పట్టుకో సంజన అదేంది నాదేనది అదే కదా లెక్క లేకుండా సింగిల్ ఫింగర్తో ఇలా పక్కన పెట్టేస్తుంది. బుడ్డపిల్లకి భయం వేస్తుంది. Look, it's not as much, right? Or is it coming back? I can't tell. ఆ ఫోన్ కేసు వేస్తున్నావు నాన్న వేసి. మా ఇద్దరే డిఫరెంట్ చేసుకోవాలి అమ్మ అసలు చేసుకోదంట. అక్కర్లేదు కూడా మాది డాడీది మమ్మీది డిఫరెంట్ కలర్స్ కదా సో వాళ్ళేం చేసుకోకర్లా. ఈ రెండు చేస్తే చేసుకోక్కర్లేదు బికాజ్ ఇట్ ఫీల్స్ ద సేమ్. చేసుకోకపోతే మీకే వాళ్ళు పాప అది వేసుకోవాలి ఏదో వెనకాల నుంచి. ఇది కాదు నాన్న పొద్దున్నే కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి సాహితీ జాబ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుందానికి ఏం చేయాలి ఇంకా అంతే. ఇంకా సాహితీ దన్నా పర్లేదు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ నడిపించింది మీ సంగతి. సంజన కానీ ఒకరి పాస్వర్డ్స్ ఒకరికి తెలిసినప్పుడు అంత ప్రాబ్లం ఏమి ఉండదులే. మా ఫోనే ఉంది కాలింగ్ కదా పెట్టే నా ఫోన్ దాంట్లో పెట్టి అక్కడ పెట్టి. ఆ కేసు చాలా బాగుంది బ్యాక్ గోల్డే బాగుందమ్మా. ఇది ఇట్లా చూపి అంటే అది ఆల్రెడీ చూసి నాకు రెండు నచ్చినాయి. కానీ దీని కెమెరాస్ పెద్దలాగున్నాయి దానికంటే సేమ్ సైజే ఇది కొంచెం పెద్ద ఫోన్ అమ్మాలి. అక్కడ వాళ్ళు రాసుంటారా చదువుకోవచ్చుగా ఇద్దరు ఇక్కడ రీసెర్చ్ చేయకపోతే అమ్మ ఫోను డాడీ అయిపోయింది కదా మన స్టిక్కర్స్ ఎత్తుకొని వద్దాం అయితే. ఓకే సరే ఈ లోపల నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చా. నేను నా చెయ్యి నొప్పి పుడుతుంది అక్కడి నుంచి. వాళ్ళ డాడీ అయితే ఓపిక్గా తీస్తుంటాడు కూతుర్లు ఇద్దరిని. నువ్వేమా డాడీ కాబట్టి తీస్తున్నాడు. సరే ఇది వీడియోలో పడట్లేదు పడింది నేను బాయ్స్ ఎవరైనా చెప్పి ఉంచుతాను అది. సో ఇప్పుడైతే అందరు ఫోన్స్కి స్క్రీన్ ప్రొటెక్టర్స్ వేసేసి దాని తర్వాత యాక్చువల్లీ డాడీ ఫోన్కి అది తీసేసి ఇంకొకటి వేసాము కదా. అది సైడ్ నుంచి లెగిస్తుంది అప్పుడు చూస్తే కొంచెం సైడ్కి ఎక్కువ అయింది అందుకని గాలి వెళ్తుంటే తీసేసి వేరే వేసేసాం. ఎస్ సో ఈ రెండు న్యూయి అండ్ మమ్మీ అండ్ డాడీ వాళ్ళు వాటికైతే మేము స్టిక్కర్స్ కూడా ఏమేము ఇట్లానే ఉంచేస్తాం. డాడీది డిఫరెంట్ కలర్ అండ్ మమ్మీది మాది సేమ్ కలర్ అయినా కూడా మేము స్టిక్కర్స్ వేసుకుంటాం కాబట్టి డిఫరెన్షియేషన్ అయిపోయింది. అన్ని డిఫరెంట్ స్టిక్కర్స్ సంజన ఇల్లు అయితే తెచ్చింది. పెద్దవి చాలా ఉన్నాయి అంటే చిన్నవి కొన్ని ఉన్నాయి దాంట్లో నచ్చినవి తెచ్చాను. అమ్మది క్లాస్ లాగా వాట్స్ అయితే ఈ స్టిక్కర్ మంచి ఐడియా వాడతారు. అదేంటిది ఆస్ట్రోనాట్ ఇట్స్ ఫోన్ మొత్తం కవర్ అవుతుంది. ఇది డోంట్ హేట్ మీ జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎ లిటిల్ కూలర్ అని చిన్న కూలర్ పైన పెట్టే. హౌస్ దాట్ మధ్యలో పెట్టుకోవచ్చు. ఓకే ఒక ఆప్షన్ 2 కావాలి మాకు. That looks like too much, right? I think edge లో పెడితే ఒక రకంగా ఉంది but I don't know. కలర్ కూడా అంత దాని అది చాలా బాగుంది. ఏంటిది అమ్మ కింద వచ్చింది తెలీదు కనిపించట్లా దూరం నుంచి. హే యూ డ్రాప్ దిస్ అని బ్రెయిన్ పట్టుకొని సో ఫనీ. ఎవరైనా చూసి నిజంగానే అని ఫీల్ అవుతారేమో సంజన. జనాలకి మాట్లాడలేదు ఫోన్ చూపిస్తే సరే అయితే సో మన కేసులు పెట్టేసుకొని సంజనది ఆల్రెడీ ఓపెన్ చేసుకొని ఉంది. అవి వచ్చిన రోజే ఫోన్ మట్టుకు ఓపెన్ చేయలేదు కానీ అది ఓపెన్ చేసుకుంది. అలా కానీ ఇన్ని రోజులు నువ్వు ఐ డిడ్ డూ ఇట్. నువ్వు దిష్టి పెట్టావు ఎందుకంటే ఈ ప్రాబ్లం అంతా సేమ్ ఫోన్లు తీసుకున్నారు. దానికి సొల్యూషన్ ఏంది అని చూసుకొని ఐడియల్గా అయితే 4 కలర్స్ తీసుకోవాలి కానీ బ్లాక్ వైట్ అవి రెండు తీసుకోలేదు ఈసారి. అందరికి ఒకటే నచ్చితే ఏం చేస్తాం. ఎవ్రీ టైం డాడీకి ఎక్కువ బ్లాక్ ఫోన్ ఐఎమ్ డూయింగ్ కాదు మా వాళ్ళు iPhone 16 ప్రోలో కలర్స్ ఉన్నాయి కానీ ప్రో మ్యాక్స్కి వచ్చేకి 4 పెట్టాడు. ఓ చాలా బాగుంది. నాకు
సంజన నువ్వే ఎట్లా డిసైడ్ చేసుకున్నావు అది నీకని? ముందర చెప్పేసాం కాబట్టి రాసున్నారంట. అవి లైక్ తీసుకున్నప్పుడు హే యూ డ్రాప్ దిస్ బ్రెయిన్. అది బ్రెయిన్ అని ఎలా చెప్తారు మీరు? బ్రెయిన్ బొమ్మ కాదు, మా బ్రెయిన్ బొమ్మ. ఏమో అదేమైనా ఉండొచ్చు కదా బ్రెయిన్. కాటన్ క్యాండీ అయినా కాటన్ క్యాండీ అయినా ఉండొచ్చు సంజన. సంజన అమ్మాయి తీసేటప్పటికి నైఫ్ తీసుకుంది, సేమ్ అది అవుతుంది. తీసుకో నాకు ఆ స్పాంజ్ బాబుది వచ్చేది కదా 1 hour later, 2 hours later అది వచ్చింది, few hours later. సాయితి చేయి జాగ్రత్త. No, I got it. మీరు దిష్టి పెట్టాలికి ఇది రాలా, చాకుని బెండ్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓ మై సాయితి నేను తీసేస్తాను. సాయితి వదిలే నాన్న తీని, నీకు బాగాలేదు కదా సంజన, రెస్ట్ తీసుకో. సాయితి చేయి జాగ్రత్త. నువ్వు ఏందో ఇన్స్టాగ్రామ్లో ఏదో 2-3 రీల్స్ చూసా, ఇంట్లో పెద్ద డాటర్ ఏంది చిన్న డాటర్ ఏందని. అవన్నీ నువ్వు ఎందుకంటే నువ్వు ఓల్డర్ డాటర్వి కాబట్టి ఓ వావ్ అని మురిసిపోయి ఉంటాలి మమ్మీ. వేరే కూడా ఉన్నా ఏమైంది అన్ని ఏమో నాకేం తెలుసు. సంజనాని స్టిక్కర్స్ అని తెచ్చింది. అక్కడ కంప్యూటర్ మొత్తం పెట్టాను, అన్ని పీకేసి పడేస్తాను. ఫోన్లు కొనుక్కోవటం ఏమో కానీ ప్రాసెస్ చూడండి. మళ్ళీ ఇప్పుడు అంతా పక్కన ట్రాష్ పడేయాలి, అన్ని క్లీన్ చేసి. ఇప్పుడు సగమే అయింది, ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేయొద్దు దీన్ని. సరే లోపల నేను వెళ్ళి డిన్నర్ చేసి నిద్రపోతాను. ఏం తింటావు డిన్నర్కి? సంజనాకి శాండ్విచ్ కావాలంట, నాకు బిర్యానీ ఉంది. శాండ్విచ్ తింటావు నువ్వు కూడా? నేను కూడా శాండ్విచ్ తిందాం డిసైడ్ అయ్యా. నో, ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు ఈట్ పిజ్జా. ఏం పిజ్జా? ఒక పీస్ ఉంది నాది, అండ్ దెన్ పెరుగన్నం గ్రేప్స్ వేసుకో. పెరుగన్నం ఉంది మర్చిపోయా. అంత ర్యాండమ్ కాంబినేషన్ తింటున్నానంటే. ఏం చేసావు సంజన మళ్ళీ? Are you kidding? Look at this. It's fine, leave it. Yeah. My differentiation మా గుర్తు పెట్టుకో. ఎవరి ఫోన్ అది ఇవ్వాలి. ఇద్దరు కరెక్ట్గా సెట్ అయింది. సరే ఇప్పుడు ఇంకా చాలా పెద్ద పని ఉంది, యాక్టివేట్ చేసుకోవాలి. సెటప్ చేసుకుందాం అయితే. Yeah, we'll do it. ఫోన్ ఛార్జింగ్ అన్ని పెట్టాలి కదా. Or no, they charge it, right? ఆపేసేదా ఇంకా? Yeah, అయితే చేయండి. సరేలే చేయండి, ఆన్ చేయండి ఒకసారి. అబ్బా ఫోన్ ఎట్లా ఆన్ చేయాలి కూడా తెలియదమ్మా పాపం ఇద్దరికి. ఏందో అన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. సంజనాకి యాపిల్ వాచ్లు కొనిచ్చినప్పుడు అప్పుడు చూడాలి హ్యాపీనెస్. అది కొన్ని రోజులే ఉంటుంది. కొన్ని రోజులు కాదు, 1-2 రోజులు కానీ వాడిద్దిలే బాగా. సంజన నువ్వు లుక్ హలో వచ్చేసిందా? ఇట్స్ మీ అన్ని లాంగ్వేజెస్లో. సో యా ఇప్పుడు మేము సెటప్ చేసేసుకొని ఫోన్లు. We'll wait for activation. ఈ లోపల నేను కూడా వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. మన పాత ఫోన్స్ క్యామెరా సెట్ చేసేది. దీనికి అపియరెన్స్ ఏంది? లార్జ్ ఇంత పెద్ద లెటర్స్ కావాలా? డిఫాల్ట్ పెట్టుకోమంటావా? ఇంకా అవి పెట్టుకోండి మీరు. ఇప్పుడు కెమెరా ఆపేస్తున్నాను వీడియో. సరే అయితే. Alright, see you guys tomorrow in another video. Bye. Free drinks on that.